హలో అండి. అస్సలాము అలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఈ మధ్య కాలంలో అయితే బాక్సెస్ పెట్టే హడావుడైతే తగ్గిందండి. ఎలాగో ఇంక ఎగ్జామ్స్ టైమ్ కాబట్టి ప్రిపరేషన్ హాలిడేస్ నడుస్తున్నాయన్నమాట. ఇంకా మా బర్డ్స్ వచ్చేసి నెస్ట్‌లో ఇలా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి పొద్దున్నే. అండ్ నిన్న నైట్ నేను స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఏ రోజైతే వ్లాగ్ చెయ్యనో నేను, ఆ రోజు ఇంకా ఎక్కువ పని చేస్తా అనమాట. కెమెరా పెట్టకపోయేసరికి బోలెడన్ని పనులు చకచకా అయిపోతాయి. సో, చాలా వరకి మీల్ ప్రిప్ చేసి పెట్టుకోవడం అవన్నీ చేసేసుకున్నాను. ఇలా చట్నీ కూడా ముందు రోజే గ్రైండ్ చేసేసుకొని ఇలా రెడీగా పెట్టుకున్నా అనమాట. సో, ఇలా చేసుకుంటే నాకు మార్నింగ్ హడావుడి లేకుండా ఈజీగా అనిపిస్తది. పెద్దవాళ్ళు అంటారు గదా! రేపటి పని ఇవాళే చెయ్యి, ఇవాల్టి పని ఇప్పుడే చెయ్యి అనేసి. అదైతే నేను బాగా ఫాలో అయితాను. ఇంకా ఈ కారప్పొడి ఉంది గదా! ఇది గూడా నిన్ననే చేసి పెట్టుకున్నానండి. ఇదొచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ కారప్పొడి. దాని రెసిపీ కూడా మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఇంక నిన్న నైటే నేను ఇలా రాజ్మా నానబెట్టేసుకున్నాను ఇవాల్టి కోసం. ఇవాళ నేను లంచ్‌లోను, డిన్నర్‌లోను రాజ్మానే చేయబోతున్నా అనమాట. మా ముగ్గురికి కూడా రాజ్మా, చోలే ఇవన్నీ చాలా ఇష్టం. అందుకే ఒకే కర్రీ చేస్తాను. సో, ఇంకా ఇది రెడీ అయిపోయి ఉంది. అండ్ దీన్ని నేను స్టవ్ మీద పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వరకి బాయిల్ చేసుకుంటా అనమాట. ఇంకా దీని మసాలా కోసం ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకొని పచ్చివే ఇలా మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. దీంట్లో ఇంకేమీ యాడ్ చేయలేదు. ఇంకా ఇవన్నీ రెడీగా ఉన్నాయంటే అసలు వంట చేయడానికి ఎంత టైం కూడా పట్టదు. మధ్యాహ్నమేమో రాజ్మా కర్రీతో జీరా రైస్ చేద్దాం అనుకుంటున్నా. నైట్ వచ్చేసి కర్రీస్ ఏముంటుంది, చపాతీ చేసేస్తాను. ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు జనరల్‌గా ఇంకా ఒకటే చేస్తా అనమాట. అవసరమైతే ఏదైనా ఫ్రై లాంటిది చూస్తాను కర్రీ సరిపోకపోతే. సో, ఇంకా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాక యాజ్ యూజువల్ నేను ఇంకా షవర్ తీసుకొనొచ్చాను. ఇవాళ నేను బీబీ డైలీలో 3 కొబ్బరి బొండాలు ఆర్డర్ చేశా అనమాట. సమ్మర్ అయితే మాకు ఆల్రెడీ తెలిసిపోతుందండి ఎఫెక్ట్. సో, ఇంకా స్టార్ట్ చేద్దాము అనేసి తెప్పించాను. చాలా బా వచ్చాయసలు. ఎలా ఉంటాయో, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సమ్మర్ రాలేదు కదా! ఎలా ఉంటాయో అనుకున్నా కానీ చాలా బాగొచ్చాయి. మా అబ్బాయి వచ్చేసి పొద్దున్నే తాగేశాడు. బ్రేక్‌ఫాస్ట్‌తోనే వాడు తాగేశాడు. ఇంకా నాకు, మా హస్బెండ్‌కి ఇప్పుడు అరౌండ్ 11:00 అయింది. ఈ టైంలో నేను తనకిచ్చేసి నేను కూడా తాగా అనమాట. అసలెంత బా అనిపిచ్చిందో రిలాక్స్డ్‌గా కొద్దిసేపు కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే. నేను ఇలా మధ్యలో ఒక 10 నిమిషాలైనా గానీ కామ్‌గా కూర్చుంటాను. నా కోసం నేను టైమ్ స్పెండ్ చేసుకుంటా అనమాట. ఎయిదర్ టీ కానీ, జ్యూస్ కానీ, ఇలా కొబ్బరి బొండా కానీ ఏదో ఒకటి తీసుకొని, ఆ తర్వాత నేనింక రీచార్జ్ అయిపోయినట్లుగా ఎంత పనైనా చేసుకోగలుగుతాను. ఇంకా కర్రీ చేయడం స్టార్ట్ చేసేసానండి. నేను రెసిపీ మీకు డీటెయిల్‌గా చూపించట్లేదు. ఎందుకంటే ఒక 2 వీక్స్ బ్యాక్ నేను చోలే చేశాను. సేమ్ టు సేమ్ ఇదే రెసిపీ. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను చూసుకోండి. చోలే అయినా గానీ, రాజ్మా అయినా, చెనా అయినా అన్నీ గూడా సేమ్ రెసిపీ నేను ఫాలో అయితా అనమాట. గ్రేవీ అంతా గూడా సేమ్, మసాలా కూడా సేమ్. సో, ఇంకా ఈ మసాలా వేసేసుకొని వేపుకుంటూ ఉండాలి. పొద్దున్నే లాండ్రీ వేస్తానండి. ప్రతిరోజు కూడా ఒక లోడ్ లాండ్రీ కంపల్సరీ ఉంటుంది. అదైతే నేనింకా చూపిచ్చను. మార్నింగ్ లేవగానే నేను కొన్ని బేసిక్ పనులుంటాయి. టీ పెట్టడము అండ్ లాండ్రీ వేయడము. ఇవైతే కెమెరా ఆన్ చేయకముందే నేను చేసేస్తా అనమాట. ఎందుకంటే అవి పెండింగ్ పెట్టడానికి కుదరదు. అండ్ అంత మార్నింగే నేను కెమెరా పెట్టుకొని లాండ్రీ వేయడము అలా చేయాలి అంటే తొందరగా అవ్వదు పని అనేసి కొన్ని అలా ముందే చేసేసుకుంటాను. ఇంకా సైడ్‌లో జీరా రైస్ కూడా చేసేస్తున్నా అండి. ఇది కూడా అంతే. చోలే రెసిపీ ఇస్తా అని చెప్పాను గదా! సేమ్ అదే వీడియోలో జీరా రైస్ రెసిపీ గూడా ఉంటుంది. సో, మీకు ఆ 2 గూడా దొరికేస్తాయి అందులో. ఇంకా ఏదైనా గానీ ఇలా స్పిల్ అయిందనుకోండి ఇమ్మీడియేట్‌గా తీసేస్తూ ఉంటాను. ఎందుకంటే స్టవ్ నిన్ననే క్లీన్ చేశాను గదా! మళ్ళీ స్పాయిల్ అవ్వద్దు అనేసి. ఈ మధ్య కాలంలో చాలా కామెంట్స్ వస్తున్నాయి. "అక్క మీరు చాలా సన్నగా అయ్యారు. మీ డైట్ ఏంటో చెప్పండి" అనేసి. సో, నేనేం చేస్తానంటే ఇప్పటి నుంచి ప్రతి వీడియోలోనూ ఒక్కొక్క టిప్ చెప్తూ ఉంటాను. మీ అందరికీ తెలుసు నేను ఎక్కువగా ట్రెడిషనల్ ఫుడ్డే వండుతూ ఉంటాను. నేను రైస్ కూడా తింటాను. నా డైట్ ఫుడ్ నేను తింటూ ఉంటాను. ఒక్కో రోజు నేను రైస్ కూడా తినేస్తాను. నా బిలీఫ్ ఏంటి అంటే ఫ్యాట్ డైట్స్ చేయడము, డిన్నర్ మొత్తం మానేయడము, లేదా డిన్నర్‌లో ఓన్లీ ఫ్రూట్స్ తినడము అలా కంటే కూడా మనం న్యాచురల్‌గా చిన్నప్పటి నుంచి ఏం తిన్నామో అదే ఫుడ్‌ని కొద్దిగా డిఫరెంట్ మెథడ్స్‌లో తీసుకోవడం వల్ల వెయిట్ లూజ్ అవ్వచ్చు అనేసి నా సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. నేను 8 కిలోస్ లూజ్ అయ్యాను ఇప్పటి వరకి.
రైస్ కూడా తింటూనే, రైస్, ఇడ్లీ, దోస అన్నీ తింటూనే లూజ్ అయ్యా అనమాట. అందుకే టిప్స్ చెప్తూ ఉంటాను. మీకు కూడా ఎలా అంటే స్లోగా స్టార్ట్ చేసినట్లుగా ఉంటుంది. ప్లస్ నేను ఎప్పుడైనా డైట్ ఫుడ్ చేసుకున్నప్పుడు మీకు ఎలాగో రెసిపీ చూపిస్తాను. అండ్ ఈ మధ్య చాలా కామెంట్స్ వచ్చాయి నా లైటర్ గురించి. నేను ఒక కొత్త లైటర్ తీసుకున్నానండి. సో అదొచ్చేసి 1 మంత్ బ్యాక్ తీసుకున్నాను. రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉన్నాను. చాలామంది అడిగారు. సో సరే ఇంకా ఒక్కొక్కళ్ళకి ఆన్సర్ ఇచ్చే బదులు వ్లాగ్‌లోనే చూపించేస్తే బావుంటుంది అని చూపిస్తున్నాను. సో ఈ లైటర్ వచ్చేసి నేను 1 మంత్ బ్యాక్ తీసుకున్నానండి. మెయిన్ పర్పస్ ఏముండే అంటే క్యాండిల్స్ కూడా నేను వాడుతూ ఉంటా గదా! సో క్యాండిల్స్ వెలిగించడానికొకటి, స్టవ్ వెలిగించడానికొకటి అలా కాకుండా ఒకటే ఒక లైటర్ అన్నీ పనులు చేసుకోవడానికి కావాలి, ఫ్లేమ్‌లెస్‌ది కావాలి అనేసి వెతుకుతూ ఉంటే నాకు సింపుల్ కార్డ్ వెబ్‌సైట్‌లో దొరికింది. ఇది ఫ్రంట్ సైడ్ చూసారా ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందో. సో చాలా రకాలుగా యూజ్ అవుతది. చేతులు కాలే ప్రమాదం అస్సలు ఉండదు. అలానే బయట కూడా మనం దియాస్ పెడుతూ ఉంటాం గదా! ఆ పర్పస్‌లో కూడా చాలా యూజ్ అవుతది. ఎందుకంటే ఫ్లేమ్ ఉందనుకోండి, బయట దియాస్ పెట్టడం చాలా కష్టం. దీంతో చాలా ఈజీ అనమాట. దీనికొచ్చేసి ఆన్, ఆఫ్ బటన్ ఉంటుంది. పవర్ బటన్ గూడా ఉంటుంది. సో దీంతో పాటు ఈ చిన్న ఛార్జింగ్ కేబుల్ చూస్తున్నారు కదా! ఇది కూడా వచ్చింది. ఇప్పటివరకి నేనసలు ఛార్జే పెట్టలేదు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 3 మంత్స్ వస్తది. సో 1 మంత్ నుంచి నేను వాడుతున్నాను. ఛార్జ్ అసలు అయిపోలేదు. బట్ మీకు చూపిద్దాము అనేసి ఇవాల్టి వీడియోలోనే నేను ఛార్జ్ పెట్టాను. చాలా లాంగ్ లాస్టింగ్ అనమాట. మీకు తెలుసు కదా! నేను చాలా వంట చేస్తాను. రోజుకసలు 20, 30 సార్లు ఆన్ చేస్తానేమో స్టవ్‌ని. ఇంకిప్పుడొచ్చేసి ఆన్ చేసుకున్నానండి. ఇక్కడ 4 ఎల్ఈడీ బల్బ్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు 3 వచ్చాయి గదా! అంటే చార్జ్ 3 పాయింట్స్ ఉంది అనేసి. సో క్యాండిల్ వెలిగించడం చూడండి. ఫ్లేమ్‌లెస్ వేలో ఎంత ఈజీగా ఉందో అసలు. ఇంకా మీరు కేక్ మీద క్యాండిల్స్ వెలిగించాలన్నా ఏదైనా గానీ ఇట్స్ వెరీ ఈజీ అనమాట. ఇంకా మ్యాచ్ స్టిక్స్ అవి యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. అవుట్‌డోర్‌లో కూడా చాలా ఈజీ. మీరు ట్రావెల్ చేస్తున్నా గానీ లేదంటే ఏదైనా ట్రెక్కింగ్‌కి వెళ్తున్నారు, ఔట్‌డోర్‌కి వెళ్తున్నారన్నా చాలా ఈజీ. అలానే క్యాండిల్స్ ఇలా అడుక్కి వెళ్ళిపోయినప్పుడు మ్యాచ్ స్టిక్‌తో చాలా కష్టం. చేతులు కాలుతూ ఉంటాయి. దీంతో అయితే వెరీ ఈజీ. ఎందుకంటే ఇది చక్కగా ఎంత దూరమైనా రీచ్ అవ్వగలదు. సో ఎలాంటి క్యాండిల్స్ అయినా గానీ వేస్టేజ్ అనేది లేకుండా అడుగునున్నా గానీ మనం యూజ్ చేయొచ్చనమాట. దీని బ్యాక్ సైడ్ ఇలా స్లాట్ ఉంటుంది చార్జ్ పెట్టుకోవడానికి. సో యూఎస్‌బి కేబుల్‌తో చాలా ఫాస్ట్‌గా ఛార్జ్ అయిపోతుంది. నేను 3 పాయింట్స్ ఉండే గదా! కరెక్ట్‌గా ఒక 15 మినిట్స్ ఛార్జ్ పెట్టాను. అండ్ ఇమ్మీడియేట్‌గా నాకొక 15 మినిట్స్‌లోనే 4 పాయింట్స్ వచ్చేసిందనమాట. ఇది పూజా రూమ్‌లో దియాస్ వెలిగించుకోవడానికి, అగరబత్తి వెలిగించడానికి కూడా చాలా బావుంటుందండి. అపియరెన్స్ వైస్‌గా కూడా బావుంటుంది. యూసేజ్ కూడా దేనికైనా గానీ ఇదొక్కటే పనికొస్తుంది కాబట్టి మ్యాచ్ బాక్స్ కంటే బెటర్. దీని ప్రైస్ వచ్చేసి 680 రూపీస్ అండి. చాలా లాంగ్ లాస్టింగ్‌గా ఉంది. స్టవ్ వెలిగిద్దాం మనం. ఇప్పుడే ఛార్జ్ అయింది. ఇప్పుడు చూసారా? అన్ని పాయింట్స్ కూడా వెలుగుతూ ఉన్నాయి చక్కగా. 15 మినిట్స్ ఛార్జ్ పెట్టానంతే. సో ఆన్ చేసేసుకొని పవర్ బటన్ ప్రెస్ చేసి ఇలా తిప్పగానే స్టవ్ ఆన్ అయిపోతుంది. సో స్టవ్‌కైనా గానీ, క్యాండిల్స్‌కైనా గానీ బెస్ట్ అనిపించింది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. కింద కూడా మీకు ప్రోడక్ట్ కనిపిస్తూ ఉంటుంది. టాప్ కామెంట్‌లో కూడా ఉంటుంది. తప్పకుండా చూసుకోండి. నాకైతే 5 స్టార్ ప్రోడక్ట్ అనిపించింది. అండ్ ఇంకా లంచ్ టైమ్ అయిపోయింది. నేను టిప్స్ చెప్తా అన్నాను కదా! అదేంటంటే ఇలాంటి కర్రీస్‌లో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇలాంటి కర్రీస్ మనం వీక్లీ ఒక 3 సార్లైనా చేసుకొని తినొచ్చు. దీనివల్ల లాభం ఏంటి అంటే కర్రీ ఎక్కువ వేసుకోవచ్చు. రైస్ చాలా తక్కువ వేసుకోవచ్చు. మనకి అన్నం తక్కువ తిన్నాము అన్న ఫీలింగే ఉండదు. కడుపు నిండుగా ఉంటది. ఇలాంటి కర్రీస్‌తో మనం లంచ్ చేసామనుకోండి, ఈవినింగ్ స్నాక్ టైమ్‌లో కూడా మీకు ఆకలేయదు. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మీకు రైస్ తగ్గించొద్దు, కడుపు మార్చుకోవద్దు అనుకుంటే ఇలాంటి కర్రీస్ ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. గింజలు ఏవైనా గానీ హెల్త్‌కి చాలా మంచిదండి. ఒక్క సీడ్‌లో ఒక చెట్టునే పుట్టించేంత బలం ఉంటుంది. సో అర్థం చేసుకోవచ్చు మనం మన బాడీకి అవి ఎంత శక్తినిస్తాయి అనేసి. సీడ్స్ ఏవైనా గానీ హెల్త్‌కి చాలా మంచిది. రాజ్మా అయినా, చోలే అయినా, పెసరట్లయినా లేదా పెసలతో కూర చేసుకున్నా గానీ, ఏవైనా గానీ ఇవి హెల్త్‌కి చాలా మంచిదనమాట. అలానే ఇంకా సమ్మర్‌లో పెరుగు రెగ్యులర్‌గా తినాలి కాబట్టి ఈ మధ్య ఇంకా రెగ్యులర్‌గా తింటున్నాను. నేను పెరుగు అంత రెగ్యులర్‌గా అయితే తినేదాన్ని కాదు. ఈ మధ్య కుండలో పెరుగు తోడేస్తున్న దగ్గర నుంచి నాకసలు టేస్ట్ కూడా నచ్చుతుంది. అలానే పెరుగులో కూడా ప్రోటీన్ ఉంటుంది.
ఉంటుంది. మంచి యూస్ఫుల్ బ్యాక్టీరియా ఉంటాయి, గట్కి చాలా మంచిది. సో పెరుగు కూడా కంపల్సరీగా ఇంక్లూడ్ చేయాలి. పెరుగులో కూడా ప్రోటీన్ ఉంటుందన్నమాట. అండ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు పువ్వులు తెస్తూ ఉంటాను కదా, సో మల్లెపూలు వచ్చాయండి కొన్ని, అసలు భలే ఉన్నాయి తెలుసా, స్మెల్ భలే ఉంది అసలు. సో కొన్ని తీసుకొని వచ్చానమాట. నాకు బౌల్లో అలా పూలు వేయడం ఇవన్నీ చాలా ఇష్టం. అంటే ఈస్థెటిక్గా కనిపిస్తూ ఉంటుంది, బాగుంటుంది. ఇంకా కొద్దిసేపు అలా కిచెన్లో ఉండాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. క్లట్టర్ కనిపిస్తే ఏంటో మనసులో చిరాగ్గా ఉంటుంది. మొన్ననే ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ చదివా అనమాట. ఎప్పుడైనా గానీ మనకి ఇంట్లో లూజ్ ఐటెమ్స్, క్లట్టర్ అది కనిపిస్తూ ఉంటాయంట. మనకి తెలియకుండానే యాంగ్జైటీ వస్తూ ఉంటుందంట. సో, అలాంటివి రాకుండా ఉండాలంటే ఎక్కడికక్కడ నీట్‌గా పెట్టుకోవాలి అనేసి ఉంది. అనిపిచ్చింది నాకు. నాలాగా ఎవరికైతే ఇల్లు క్లీనింగ్ అంటే ఇష్టమో వాళ్ళైతే బాగా రిలేట్ అవ్వగలుగుతారు. సో, ఇలా కొన్ని మరువం ఆకులు గూడా తీసుకొచ్చాను. ఒక రోజ్ కూడా పెట్టా అనమాట. భలే అందంగా అనిపిచ్చింది నాకు. కిచెన్‌లో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి మన చుట్టుపక్కల అందంగా ఉండేలా పెట్టుకోవాలి, తప్పదు. అండ్ నిన్న నైట్ నేను ఈ అవిసె గింజల కారప్పొడి చేశానండి. ఫ్లాక్స్ సీడ్స్ స్పైస్ మిక్స్, అది ఇడ్లీ దోశతో కూడా తినొచ్చు. ఒకసారి క్విక్గా రెసిపీ చూపించేస్తాను. కొద్దిగా ఆయిల్ తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్ ఒక హాఫ్ కప్ వేసుకున్నానండి. ఇవి సన్న ఫ్లేమ్ మీద వేపుకోవాలి. కొంచెం టైం పడుతుంది, ఒక 5-7 మినిట్స్ పడుతుంది అనమాట. అవి వేగిపోయిన తర్వాత చిట సౌండ్ వస్తూ ఉంటాయి, అప్పటి వరకు వేపుకోవాలి. అవేంటంటే షెల్ చాలా థిక్గా ఉంటుంది కదా, అందుకనే కొంచెం టైం పడుతుంది. వేగిన తర్వాత వీటిని సెపరేట్ బౌల్‌లో తీసి పెట్టుకోవాలి. నేను అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని కూడా సెపరేట్‌గా ఫ్రై చేసుకుంటాను. వాటికి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ నేను సెపరేట్‌గా యాడ్ చేసుకుంటూ ఉంటాను. దీంట్లో కూడా కొద్దిగా ఆయిల్ వేశాను. అండ్ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని పప్పులు ఆల్రెడీ నేను ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకున్నాను. అవి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి. సో, మినపప్పు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర కొంచెం తక్కువ అనమాట, 1 టేబుల్ స్పూన్ ఇలా వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకేసారి వేసేస్తున్నా. కొంచెం క్వాంటిటీయే కాబట్టి నేను ఇంకా సెపరేట్‌గా వేపట్లేదు, సరిపోతుంది. నేను ఎప్పుడూ ఇలాగే చేస్తానండి. ఇది మా ఇంట్లో ఎప్పుడూ ఫాలో అయ్యే రెసిపీ అనమాట. జనరల్‌గా కారప్పొడి మన తెలుగు స్టేట్స్‌లో ప్రతి ఇంట్లో చేస్తూనే ఉంటారు. ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ డిఫరెంట్ రెసిపీ అనేది ఉంటుందనమాట. అయితే ఫ్లాక్స్ సీడ్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇంకా పప్పులు వేపేటప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది. అలానే కలర్ కూడా బ్రౌన్ కలర్‌లోకి టర్న్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్‌లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 20 వరకి ఎండుమిర్చి వేసుకున్నానండి. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి ఈ ఎండుమిర్చి క్వాంటిటీని అటు ఇటుగా చేసుకోవచ్చనమాట. మేమైతే మీడియంగా తింటాము, అందుకే నేను ఇవి వేశాను. ఒక 20-25 వేసా అనుకోండి. ఇది కూడా సిమ్‌లోనే వేపాలి. దీనికోసం మనం థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకుంటే బెటర్ అండి, మాడిపోకుండా ఉంటాయన్నమాట. నేను ఇంకా ముందే కరివేపాకుని నీట్‌గా కట్ చేసుకొని, కడుక్కొని టవల్ మీద ఆరబెట్టుకున్నాను. అది కూడా రెడీ చేసి పెట్టుకున్నా అనమాట. సో, ఇంకా మిర్చి చక్కగా గలగల అంటాయి అంటారు కదా, అలా వెయిట్‌లెస్‌గా అయిపోవాలనమాట. అప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కూడా అంతే, మొత్తం డీహైడ్రేట్ అయిపోయి కొంచెం డార్క్ కలర్‌లోకొచ్చి వెయిట్‌లెస్‌గా అయిపోతుంది. ఆ టైంలో దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవడమే. నేనైతే కారప్పొడి ఎప్పుడు ఇంట్లో ఉండేలా చూసుకుంటా అండి. మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట. ఎందుకో తెలీదు, వాడికి కారప్పొడి బాగా నచ్చింది. చాలా స్పైసీగా అలా తింటాడు. ఇడ్లీ గానీ, దోస గానీ కంపల్సరీ ఇలా ఉండాల్సిందే. పిల్లలకేంటంటే మనం దీంట్లో ఫ్లాక్స్ సీడ్స్ వేసామని గూడా తెలీదు గదా, చక్కగా తినేస్తారు. ఇదొక బెస్ట్ వే అనమాట. కరివేపాకు తీసేసిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు గూడా వేసుకున్నాను. ఇందులో ఆయిల్ ఏం వేయలే. జస్ట్ కొంచెం హీట్ చూపిచ్చి తీసి పక్కన పెట్టేసాను అంతే. స్టవ్ అయితే ఇమ్మీడియేట్‌గా ఆఫ్ చేసేసా నేను. సో, ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా సెపరేట్ బౌల్స్‌లోనే వేసేసుకోవాలి. తర్వాత చక్కగా ఆరనివ్వాలనమాట. ఆరిన తర్వాత మళ్ళీ సెపరేట్‌గానే మిక్సీ వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైం తీసుకుంటది గ్రైండ్ అవ్వడానికి. సో, నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్ వీటిని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. అవి హెల్త్‌కి చాలా మంచిది. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. హార్ట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కంట్రోల్‌లో ఉంటాయి. అలానే హార్మోనల్ ఇష్యూస్‌కి ఇది చాలా మంచిదనమాట. ఈ పొడి మనం ఎవ్రీ డే ఒక స్పూన్ తింటే
పీసీఓఎస్ కానీ, పీసీఓడీ గానీ ఉంటే అది ఈవెంచువల్‌గా తగ్గుతుంది అని చెప్తారు. సో, నేనింకా ఫ్లాక్స్ సీడ్స్‌ని సెపరేట్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. పప్పుల్ని సెపరేట్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఎండుమిర్చి కూడా గ్రైండ్ చేసుకున్నాక దాంట్లోనే కరివేపాకు యాడ్ చేసి అది కూడా గ్రైండ్ అయ్యాక లాస్ట్‌లో వెల్లుల్లిపాయ వేసా అనమాట. ఒక్కసారి తిప్పి తీసేసాను. వీటన్నిటిలో కూడా నేను ఉప్పు వేసుకుంటూ గ్రైండ్ చేశాను. సో, ఇంకా ఈ టైంలో అన్ని పౌడర్స్‌ని మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ మనకి ఉప్పు సరిపోలేదు అనిపిస్తే ఒకసారి టేస్ట్ చూసుకొని ఇక్కడ నార్మల్ సాఫ్ట్ ఉప్పు ఉంటుంది కదా! అది యాడ్ చేసేసుకొని కరెక్ట్‌గా టేస్ట్ బావుంది అన్నప్పుడు ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. కాస్త నెయ్యేసుకొని తింటే రైస్‌లోకైనా, ఇడ్లీలోకైనా, దోసలోకైనా చాలా బావుంటుంది. ట్రై చేయండి. పిల్లలకు కూడా పెట్టొచ్చు. వాళ్ళకి కూడా హెల్త్‌కి చాలా మంచిది. సో, తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ ట్రై చేసిన తర్వాత ఆ రెసిపీస్ ఎలా వస్తున్నాయి అనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో చోలే కర్రీ అండ్ జీరా రైస్ ఎలా చేయాలి అనే వీడియోది లింక్ ఉంటుంది. అది కూడా చూసుకోండి. మన ఛానల్‌లో ఎవ్రీడే మార్నింగ్ 9:00కి మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. టేక్ కేర్ అండి. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. బై బై.